హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ స్టేట్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎందంగా ఒక ప్రోమో అయితే వదిలేరు భయ్య మూవీ నుంచి. నిజానికి ఈ సినిమా మనకు 18వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. మన అందరికీ తెలిసిన విషయమే భయ్య, ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఈ సినిమా అయితే రిలీజ్ అయితే అవుతుంది. అది కూడా చాలా స్పెషల్గా తీసుకుంటున్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. ఎందుకు అని చెప్పేసి ఇప్పటివరకు అసలు చాలామంది నోట్లో నుంచి వస్తున్న మాట అయితే అసలు ప్రశాంత్ నీల్ గారికి ఎన్టీఆర్ గారితో చేస్తున్న సినిమా కోసమే ఇంత పర్టికులర్గా తీసుకుంటున్నారు. అంటే మీరు అనుకోవచ్చు సినిమాకి బర్త్డే సెలబ్రేషన్కి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి. కాకపోతే ఇప్పటి వరకు ఇలాంటి మాస్ కాంబినేషన్ ఇంతవరకు ఇండస్ట్రీలోనే ఎవ్వరు చూడలేదు అన్న టైపులో నాకైతే అనిపిస్తుంది భయ్య. నాకే కాదు, వాళ్ళ తరపు నుంచి వస్తున్న మాటలు కూడా అయితే కేవలం అందుకోసమే ఈ సినిమా ఇలాంటి సెలబ్రేషన్లు కూడా ఈ టైంలో అయితే చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. అంతేకాకుండా మే 20వ తారీఖున మన ప్రశాంత్ నీల్ గారి సినిమా నుంచి అయితే ఒక అప్డేట్ కూడా రాబోతుంది, గ్లిమ్స్ అని రాబోతుంది అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇంకో పక్క వార్ 2 నుంచి కూడా ఏదో ఒకటి అయితే రాబోతుంది భయ్య. అది టీజరా ట్రైలరా అని చెప్పేసి ఏది కన్ఫర్మ్ లేదు, కానీ మొత్తానికి ఎన్టీఆర్ అన్న కోసం ఏదో ఒకటి స్పెషల్ వీడియో అయితే వార్ 2 సినిమా నుంచి అయితే ఖచ్చితంగా వదులుతారు. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా మనకు ఆగస్టు 14వ తారీఖున సినిమా రిలీజ్ ఉంది భయ్య మన వార్ 2. ఇప్పుడు కూడా వదలలేదంటే సినిమాకి చాలా మైనస్ అనే చెప్పచ్చు. అదే వదిలితే ఇంకొంచెం ప్రమోషన్ వల్ల సినిమాకి చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు భయ్య. ఇదంతా పక్కన పెడితే అసలు ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా యమదొంగ ప్రోమో చూసిన తర్వాత నాకు ఇంకా పర్టికులర్గా సినిమాకి వెళ్ళాలని అనిపించింది. అంటే ఇప్పటికి నేను ఒక 1000 సార్లు సినిమా చూసింటాను టీవీలో. కాకపోతే థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది అది నేను అప్పుడు కూడా మిస్ అయ్యాను. నాకు చాలా బాధ అనిపించింది. ఈసారి మాత్రం మిస్ కాకూడదని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే చాలామందికి తెలుసు యమదొంగ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నేనైతే అసలు ఆ డైలాగ్కి అసలు పిచ్చోని అయిపోయానని చెప్పొచ్చు. ఇంటర్వెల్ అప్పుడు మన ఎన్టీఆర్ అన్న చెప్పే డైలాగు అసలు ఇంతవరకు మనం అలాంటి యాక్టర్ని చూడలేదేమో అని ఆ డైలాగ్ చూసిన తర్వాతే తెలుస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ని మనం థియేటర్లో చూస్తే ఏ రకంగా ఉంటుందో మనకు ఒక గూస్ బంప్స్ అయితే వస్తాయి భయ్య. అది ఇందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇదంతా పక్కన పెడితే మనకు ఎందొంగ సినిమా కోసం ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో రిలీజ్ కోసం కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. అలాగే ఈ సినిమాలో పర్టికులర్గా మన ఎన్టీఆర్ అన్న కావచ్చు, అలాగే మన మోహన్ బాబు గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, అలాగే మన హీరోయిన్ ప్రేమణి గారు కావచ్చు, వీళ్ళందరి క్యారెక్టర్ల కంటే నాకు ఖుష్బూ గారి క్యారెక్టర్ కూడా కొంచెంసేపు ఉన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకు నిజంగా ఎక్సలెంట్ అనిపిస్తుంది భయ్య. ఎన్టీఆర్ అన్న తర్వాత ఆమె క్యారెక్టరే నాకు హైలైట్ అనిపిస్తుంది. అంటే ఎవరిని తక్కువ చేసినా అని కాదు. మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చిందో కదా కామెంట్లో తెలియజేసింది. మర్చిపోకుండా తప్పకుండా ట్రై చేసి